మహాభారతంలో కర్ణుని యొక్క దుష్టత్వాన్ని గురించి మనం చెప్పుకుంటా ఉన్నాం. నిన్న 3 విషయాల గురించి చెప్పుకున్నాం. భీముడికి విషాన్నం పెట్టడంలో, గంగలో త్రోయించటంలో కర్ణుడి యొక్క పాత్ర ఉన్నది అని, అలాగే లక్క ఇంటిలో కుంతి పాండవుల్ని తగలబెట్టాలనేటువంటి ఆలోచనలో కర్ణుడి యొక్క పాత్ర ఉన్నది. ఇక ద్యోత సభలో ఏ రకంగా తన యొక్క దుష్టత్వాన్ని ఏమాత్రం దాచుకోకుండా ప్రదర్శించాడో అది కూడా మనం చెప్పుకోవటం జరిగింది. ఇప్పుడు మాయాద్యూతం జరిగిన తర్వాత, అనుద్యూతం జరిగిన తర్వాత 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి అనేటువంటి నియమంతో ఓడిపోయినటువంటి ధర్మరాజు సోదరులతో, భార్యతో వనవాసానికి వెళ్ళటం జరిగింది. మరి అలా వనవాసానికి వెళ్ళినటువంటి వాళ్ళని వధించాలని ఆలోచన చేయటంలో ఈ కర్ణుడి యొక్క పాత్ర ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మాయాద్యూతంలో ఓడిపోయినటువంటి పాండవులు నియమం ప్రకారం 12 సంవత్సరాలు వనవాసం చేయటం కోసమని గంగా తీరాన్ని చేరారు. వారితో వచ్చినటువంటి విప్రులతో ఆ రాత్రి గడిచిపోయింది. మొట్టమొదటి రోజు రాత్రి ఉదయం నిద్ర లేచిన తర్వాత పాండవులు అరణ్యంలో ప్రవేశించబోతూ ఉన్నారు. అప్పుడు తమతో పాటుగా వస్తూ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుల్ని చూశారు. అప్పుడు ధర్మరాజు వాళ్ళతో అంటున్నారు, ఓ విప్రవర్యులారా, మీరందరూ కూడా మీ నివాసాలను వదిలిపెట్టి, మీ ఇళ్ళు వాకిళ్ళు, భార్య బిడ్డల్ని వదిలిపెట్టి మాతో వచ్చి కష్టపడద్దు, కాబట్టి మీరందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళండి అని ప్రార్థించాడు. దానికి ఆ బ్రాహ్మణులు అంటున్నారు, అస్మత్ పోషణజ చింత మా భూతే హృది పార్థివ స్వయమాహృత్య చాన్నాని త్వాను యాస్యామహే వయం. అస్మత్ పోషణజ చింత, ఓ మహారాజా, మా పోషణ గురించినటువంటి చింత మీకొద్దు. అంటే మేమందరం ఇంతమంది కనుక వస్తే మరి మమ్మల్ని ఎలా పోషించాలి అనేటువంటి దిగులు మీకొద్దు. ఎందుకనంటే స్వయంగా మాకు కావాల్సినటువంటి అన్నాదుల్ని మేమే సంపాదించుకుంటూ మీ వెంట వస్తాం. మేము మీ యొక్క అభీష్ట సిద్ధి కోసమని, మీకు శుభాలు కలగటం కోసమని జపతపాలు చేస్తూ మీ కష్టాలను మరిపించటం కోసం కథలతో, ఇష్టాగోష్ఠులతో కాలక్షేపం చేస్తాం. అలా మీకు ఏ రకమైనటువంటి భారాన్ని కూడా కలిగించం, పైగా మీకు ప్రయోజనాన్నే కలిగిస్తాం అని ఆ బ్రాహ్మణులు ధర్మరాజుతో చెప్పారు. ఇక ధర్మరాజు వాళ్ళని తిరిగి వెళ్ళండి అని మళ్ళీ అనలేకపోయాడు. అందువల్ల ధౌమ్యుల వారి సలహాను తీసుకున్నాడు. ఆయన సలహాతో సూర్యదేవుణ్ణి ఆరాధిస్తే సూర్యుడు ప్రత్యక్షమై ఒక అక్షయ పాత్రని ఇచ్చాడు. ఇచ్చి ధర్మరాజుతో అంటున్నాడు, దీనితో 12 సంవత్సరాల పాటు మీరు వివిధ రకాలైనటువంటి భక్ష్య భోజ్యాల్ని, అన్న సమృద్ధిని చక్కగా కలిగి ఉంటారు అని దీవించాడు. ఈ అక్షయ పాత్ర వల్ల ద్రౌపదీదేవి సంతృప్తికరంగా అందరికీ కూడా భోజనాలు పెడుతూ ఉన్నది ప్రతిరోజు. అలా కామ్యక వనంలో చేరి పాండవులు కాలం గడుపుతూ ఉన్నారు. పాండవుల్ని అరణ్యాలకు పంపినందుకు పౌరుల్లో కలిగినటువంటి వ్యతిరేక భావాన్ని గుర్తించాడు ధృతరాష్ట్రుడు. తన యొక్క ఆంతరంగికుల ద్వారా, గూఢచారుల ద్వారా పాండవుల్ని అన్యాయంగా అడవులకు పంపించాడు ధృతరాష్ట్రుడని అందరూ కూడా దూషిస్తూ ఉన్నారట. ఆ విషయాన్ని తెలుసుకున్నాడు ధృతరాష్ట్రుడు. తెలుసుకున్న తర్వాత ఒకరోజు విదురుని తన దగ్గరికి పిలిపించుకున్నాడు. అలా పిలిపించుకొని, ఓ విదురా, మన పౌరులందరూ కూడా మన మీద అభిమానంతో ఉండాలన్నా, పాండవులకి నేను అన్యాయం చేశాను అనేటువంటి భావన వాళ్ళల్లో లేకుండా పోవాలన్నా
ఈ అన్యాయానికి ప్రతీకారంగా పాండవులు నా పుత్రుల్ని వధించకుండా ఉండాలన్నా ఏం చెయ్యాలో ఆ ఉపాయాన్ని కాస్త నువ్వు చెప్పు. ఎందుకనంటే నువ్వు సర్వము తెలిసినటువంటి వాడివి. అంతేకాకుండా పాండవులకి నా పుత్రులకి అందరికీ కూడా మేలు కోరేటువంటి వాడివి. పైన అందరూ కూడా నీకు సమానులు. మరి అటువంటి నీవు సకల ధర్మాలు తెలిసినటువంటి నీవు ఇప్పుడు నేను చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటో నాకు చెప్పు అన్నాడు ధృతరాష్ట్రుడు విదురుడితో. దానికి విదురుడు అంటున్నాడు, మహారాజా, పాపాత్ముడైనటువంటి శకుని యొక్క మాయోపాయం వల్ల ధర్మరాజు వంచింపబడ్డాడు, మోసం చేయబడ్డాడు. అందువల్ల పాండవుల్ని పిలిపించి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చివేయటం వల్ల పాండవులతో వైరం అనేటువంటిది లేకుండా సమసిపోతుంది. ఇదే నువ్వు చేయవలసినటువంటి పని. అంతేకాదు, మీరు చేసినటువంటి దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ దుర్మార్గాలకి పాండవుల్ని క్షమించమని దుర్యోధనుడు అతన్ని అడగాల, ధర్మరాజుని అడగాల. అతడు గనక అంగీకరించలేదనుకోండి, నేనెందుకు వాళ్ళని క్షమాపణ కోరుతాను, నేనంతా ధర్మంగానే ప్రవర్తిస్తున్నాను కాబట్టి నాకేం అవసరం లేదు అని దుర్యోధనుడు మీ మాటను కనుక తిరస్కరించినట్లయితే అప్పుడు దుర్యోధనుడిని విడిచిపెట్టి పాండవుల్ని చేరని. ఇలా గనక చేసావా అన్నీ సమసిపోతాయి. ఇంతకన్నా ఇక నేను చెప్పదగింది ఏమీ లేదు అన్నాడు విదురుడు. ఎప్పుడైతే ఈ మాటలు విదురుడు చెబుతున్నటువంటి మాటలు విన్నాడో ధృతరాష్ట్రుడికి కోపం లోపల నుంచి పెళ్ళుక్కుతా ఉంది, లావా మాదిరిగా. ముసుగు తొలగించేశాడు. ఎందుకనంటే భీష్ముడి దగ్గర, ద్రోణుడి దగ్గర, విదురుడి దగ్గర, సంజయుడి దగ్గర, వీళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు ఒక ముసుగు వేసుకుంటాడు ధృతరాష్ట్రుడు. ఏమిటా ముసుగు అంటే మేకతోలు. ఆ మేకతోలు కప్పుకుంటాడు. మేకలాగా సాధు జంతువులాగా ఉంటాడు, కానీ అసలు పులి. వాళ్ళ దగ్గర మాత్రం ఎప్పుడు ఈ ప్రతాపం చూపించడు. కానీ ఇప్పుడు మాత్రం ఆ ముసుగు తొలగించేశాడు. తొలగించి అంటున్నాడు, ఓ విదురా, నీవు పాండవుల యొక్క శ్రేయస్సు కోరేవాడివి, నా పుత్రులకి నువ్వు హాని చేసేటువంటి వాడివి, వాళ్ళ క్షేమాన్ని నువ్వు కోరేటువంటి వాడివి కాదు అని నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. పాండవులు కూడా నా పుత్రులే, నేను కాదన్ను. కానీ దుర్యోధనుడు నా శరీరం నుంచి పుట్టినటువంటి వాడు, వాళ్ళు నా అనుజపుత్రులు, నా సోదరుడి యొక్క పుత్రులు. అటువంటి నా కుమారుణ్ణి విడిచిపెట్టమంటావా? ఇదేనా నువ్వు చెప్పవలసింది? నీవు పాండవ పక్షపాతివి అనేటువంటి విషయం ఈరోజు నాకు స్పష్టంగా తెలుస్తుంది. నేను నిన్ను ఎంతగా అభిమానిస్తున్నప్పటికీ కూడా నీవు మాత్రం కుటిలత్వంతో ఇలాంటి సలహాలే ఇస్తూ ఉన్నావు. ఇక నీ వల్ల మాకు ఏమీ ప్రయోజనం లేదు. కానీ అందుకని నువ్వేం చేస్తావంటే, నీకు ఎవరైతే బాగా ఇష్టలో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. కులకని ఎంత ప్రేమించినా సరే అది చివరికి వాడిని వదిలేస్తుంది. నీ పరిస్థితి కూడా అలాగనే ఉంది. ఇది ధృతరాష్ట్రుడి యొక్క పోలిక. విదురుడు ఆ కులట లాంటి వాడంట. ఇలా అని చటుక్కలు లేచి అభ్యంతర మందిరంలోకి వెళ్ళిపోయాడు ధృతరాష్ట్రుడు. అంటే దీన్ని బట్టి ఎంత కోపంతో ఉన్నాడనేటువంటి విషయం మనకు అర్థమవుద్ది. ఆ సీన్ మనం కనుక ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, అలా మాట్లాడి వెళ్ళిపో, నాకేం అక్కర్లేదు, నీతోటి పని లేదు అని చెప్పి అభ్యంతర మందిరంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు విదురుడు ఇక ఈ కురుకుల నాశనం తప్పదు అని పాండవుల చోటికి ప్రయాణం అయ్యాడు. అలా ప్రయాణమై పాండవుల దగ్గరికి వెళ్ళాడు. అల్లంత దూరంలో అప్పుడే ధర్మరాజు ఏదో తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో ఏదో కథలతో కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. అల్లంత దూరంలో విదురుడు కనపడ్డాడు. ఏమిటి, విదుర మహాశయుడు వస్తున్నాడా
ఆయనేనా అని కొంచెం ఆగేటప్పటికల్లా ఆయనే అర్థమైపోయింది. ఆమెను ఎదురు వెళ్ళాడు, ఆయన ఆహ్వానించాడు, తీసుకొచ్చాడు, అక్కడ కూర్చోబెట్టాడు, క్షేమ సమాచారాలు విచారించాడు, విషయం తెలుసుకున్నాడు, చాలా ఆనందించాడు. కాకపోతే నీవు ధృతరాష్ట్రుడి దగ్గర ఉండటమే మంచిది, ఎందుకనంటే వాళ్ళు నీలాంటి మహాత్ముడు పక్కన సలహాలుగా చెప్పకపోతే ఇంకా సర్వనాశనం అయిపోతారు, అందుకని నువ్వు అక్కడ ఉండటమే మంచిది, కానీ నువ్వు ఇక్కడ ఉండటం అనేటువంటిది నాకు చాలా ఆనందకరమైనటువంటి విషయం అని చెబుతూ ఉన్నాడు. ఎప్పుడైతే విదురుడు పాండవుల దగ్గరికి వెళ్ళాడో ధృతరాష్ట్రుడు వెంటనే తన తప్పు తెలుసుకున్నాడు. వెంటనే సంజయుడిని పిలిచాడు. సంజయ, నువ్వు వెంటనే వెళ్ళి విదురుని తీసుకొని రా అని చెప్తే సంజయుడు వెళ్ళి ఆ విదురుని తీసుకొని వచ్చాడు. అప్పుడు నేను చాలా తొందరపడ్డాను నీ విషయంలో, అందుకని నన్ను మన్నించు అని చెప్పి ధృతరాష్ట్రుడు ఆ విదురుడి యొక్క చేతులు పట్టుకున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే రామాయణంలో భారతంలో ఓ చక్కని పోలిక ఇక్కడ కనపడతా ఉంది. రెండు చోట్ల కూడా ఒకే రకమైనటువంటి పోలిక. సీతాదేవిని అపహరించి తీసుకెళ్ళాడు రావణాసురుడు. అలా తీసుకురావటం అధర్మమని ఆమెను తిరిగి శ్రీరాముడికి అప్పగించమన్నాడు రావణాసురుడి తమ్ముడైనటువంటి విభీషణుడు. పాండవుల రాజ్యాన్ని కపట జోదంలో హరించాడు దుర్యోధనుడు. ఇది అధర్మమని, వాళ్ళ రాజ్యం వాళ్ళకి తిరిగి ఇవ్వమని చెప్పాడు ధృతరాష్ట్రుడి తమ్ముడైనటువంటి విదురుడు. సీతాదేవిని తీసుకొచ్చాడు రావణాసురుడు, పాండవుల రాజ్యాన్ని అపహరించాడు ధృతరాష్ట్ర దుర్యోధనుడు. మరి ఆ సీతాదేవిని తీసుకెళ్లి రాముడికి అప్పగించమన్నాడు విభీషణుడు, వాళ్ళ రాజ్యం వాళ్ళకి అప్పగించమంటున్నాడు విదురుడు. అక్కడేమో రావణాసురుడి తమ్ముడు విభీషణుడు చెప్పాడు మంచి మాట, ఇక్కడేమో ధృతరాష్ట్రుడి తమ్ముడు విదురుడు చెప్పాడు మంచి మాట. కానీ ఇద్దరు వెళ్ళ విభీషణుణ్ణి దేశ బహిష్కారం చేశాడు రావణాసురుడు, విదురుణ్ణి దేశ బహిష్కారం చేశాడు ధృతరాష్ట్రుడు. ధర్మాత్ములైనటువంటి తమ్ముళ్ళ మాటలు దుష్టులైనటువంటి ఆ అన్నలకి రుచించల, అక్కడ అన్నకి ఇక్కడ అన్నకి ఇద్దరికీ రుచించల. అందుకనే విభీషణుని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు రావణాసురుడు, విదురుని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు ధృతరాష్ట్రుడు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే దుర్మార్గుల యొక్క ఆలోచనలన్నీ ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాయి. ఇక విదురుడు తిరిగి రావడంతో దుర్యోధనుడి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయిపోయింది. కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు ఆ ముగ్గురిని పిలిపించి వాళ్ళతో ఇలా అంటున్నాడు దుర్యోధనుడు. విదురుడు తిరిగి వచ్చాడు, నా తండ్రి ధృతరాష్ట్రుడి పక్కన చేరాడు, ఎలాగైనా సరే నా తండ్రి యొక్క మనస్సుని మార్చి పాండవుల్ని రప్పిస్తాడు, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలంటాడు. అదే కనుక జరిగితే నేను బ్రతకను, తిండి తిన్ను, అగ్గిల్లో దూకుతా, విషం తింటా, శస్త్రాల ద్వారా మరణిస్తా. నేను ఇప్పుడే చెబుతున్నా, వాళ్ళు సుఖంగా ఉండటం నేను చూడలేను. దుర్యోధనుడు చెప్తున్నాడు, వాళ్ళు సుఖంగా ఉండటం నేను చూడలేను అని స్పష్టంగా చెప్పాడు. దానికి శకుని అంటున్నాడు, దుర్యోధన, పాండవులు సత్యసంధులయ్యా, అన్నటువంటి మాటకి కట్టుబడి ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళు ఎప్పుడు కూడా అధర్మానికి కానీ అసత్యానికి కానీ పాల్పడేటువంటి వాళ్ళు కాదు. నీ తండ్రి ఒకవేళ పిలిపించినా సరే వాళ్ళు మాత్రం సత్యప్రతిజ్ఞులు గనక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నియమాన్ని ఉల్లంఘించి వాళ్ళు తిరిగి రానే రారు అన్నాడు శకుని. శకుని అలా మాట్లాడిన తర్వాత దుశ్శాసనుడు అన్నాడు, మామా నీవన్నదే సత్యం, నాకు కూడా అలాగనే అనిపిస్తూ ఉంది.
నీవు ఏ ఆలోచన చేస్తావో అదే నాకు బాగుంటుంది అన్నాడు దుశ్శాసనుడు. అప్పుడు కర్ణుడు అంటున్నాడు, నాగమిష్యంతి తే ధీరా అకృత్వా కాల సంవిధం ఆగమిష్యంతి చేన్మోహాత్ పునర్ద్యూతేన తాంజయ. కర్ణుడు ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ధీరబుద్ధులైనటువంటి పాండవులు వనవాస నియమకాలం పూర్తి కాకుండా వాళ్ళు తిరిగి రారు. ఒకవేళ మోహవశులై వచ్చారే అనుకుందాం, అలా వస్తే మళ్ళీ జూదం ఆడించవచ్చు, వాళ్ళని ఓడించవచ్చు అన్నాడు కర్ణుడు. ఈ కర్ణుని మాటలకి దుర్యోధనుడు అంతగా సంతోషించల, అసలు సంతోషమే కలగల. అందుకని ముఖం తిప్పుకున్నాడు, ముఖం పక్కకి తిప్పుకున్నాడు కర్ణుడి యొక్క మాటలకి. అది గమనించి కర్ణుడు అంటున్నాడు, అంటే తాను ఇప్పుడు మాట్లాడిన మాట ఆయనకు రుచించలేదు కనుక మళ్ళీ ఇంకోటి మాట్లాడాలి, ఆయనకు రుచించే మాట మాట్లాడాలి. అందుకని ఏమంటున్నాడు, వయంతు శాస్త్రాన్యాదాయ రథానాస్తాయ దంశిత గచ్చామ సహితా హంతుం పాండవాన్ వనగోచరాన్ తేషు సర్వేషు శాంతేషు గతేష్వ విదితాం గతిం నిర్వివాదా భవిష్యంతి ధార్తరాష్ట్రాస్తథా వయం యావదేవ పరిద్యూన యావచ్చోకపరాయణాః యావన్మిత్రవిహీనాశ్చ తావచ్చక్యా మతం మమ. ఇది కర్ణుడు చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఏం చెప్పాడు, మనమందరం ఇప్పుడే రథాల్ని అధిరోహించి అస్త్రశస్త్రాలని ధరించి వనవాసగతులై ఉన్నటువంటి పాండవుల్ని వధించటానికి వారిపైన ఒక్క పెట్టున దండెత్తుదాం. పాండవులందరూ వధించబడి పరలోకగతులైతే ఇక ధార్తరాష్ట్రులు మనం అందరం నిర్వివాదంగా ఉండవచ్చు. అంటే ఈ రాజ్య సంపదల్ని హాయిగా అనుభవించవచ్చు, ఎవరు ఇక మనకు అడ్డం రాదు. వారు వనవాసగతులై క్లేశాలతో శోకగ్రస్తులై మిత్రులు సహాయకులు ఎవరూ లేకుండా ఉన్నటువంటి ఇప్పుడే వాళ్ళని జయించగలమని నా అభిప్రాయం అన్నాడు కర్ణుడు. ఇక్కడ కర్ణుడి యొక్క మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే వాళ్ళు అరణ్యాల్లో ఉండి పాండవులు అనేకమైనటువంటి కష్టాలు అనుభవిస్తూ ఎవరు సహాయం చేయకుండా ఉన్నటువంటి స్థితిలో ఇప్పుడు కనుకైతే మనం బాగా వాళ్ళని జయించవచ్చు, మనం జయించగలుగుతాం అని అంటున్నాడు ఈ మహావీరుడైనటువంటి కర్ణుడు. ఈ కర్ణుని మాటలకి సంతోషించినటువంటి దుర్యోధనాదులు రథాలను సిద్ధం చేయించి అస్త్రశస్త్రాలను సమకూర్చుకొని రోష ఆవేశ పరవశులై పాండవుల్ని వధించడానికి నిశ్చయించుకొని రథాల్ని అధిరోహించి నగరాన్ని దాటారు, బయలుదేరారు. అలా పాండవ హత్యకై బయలుదేరినటువంటి దుర్యోధనాదుల్ని వాళ్ళ యొక్క ఆలోచనల్ని వేదవ్యాస భగవానుడు దివ్య దృష్టితో వీక్షించి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని నివారించాడు, వాళ్ళని ఆపాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు వ్యాసుడు. నీ కుమారుడు పాండవుల పట్ల ఈ ద్రోహ బుద్ధిని గనక మానుకోకపోతే ఈ కురువంశ నాశనం జరిగి తీరుతుంది కనుక నీవు నివారించు, నీ కుమారుణ్ణి అదుపులో పెట్టుకో అని చెబితే ధృతరాష్ట్రుడు ఇలాంటి సందర్భాల్లో ఒక మాట ఉంది ఆయనకి, అదే మాట చెప్పాడు. మహాత్మా, దురాత్ముడైనటువంటి దుర్యోధనుడికి నీవే బుద్ధి చెప్పు అని ప్రార్థించాడు. అప్పుడు వ్యాసుడు, నేను కాదు, మైత్రేయ మహర్షి వస్తున్నాడు ఇక్కడికి, అదిగో అతడు చెబుతాడు అని చెప్పి వ్యాసుడు అంతర్ధానం అయిపోయాడు. సామాన్యంగా మన వాళ్ళు అంటుంటారు ఒక మాట, ఎవరంటే నీ ముక్కులో చీవుడు ఉందయ్యా అని అన్నారు, ఒక్కరు తుడిచిపో అన్నాడు. అదేవిధంగా ఈ ధృతరాష్ట్రుడికి ఒక మాట ఉంది, ఏంటంటే ఎవరైనా వచ్చి ఆ దుర్యోధను గురించి ఏదైనా చెప్పి నువ్వు కాస్త అదుపులో పెట్టుకో, లేకపోతే ఇదిగో కాస్త ఇట్లా నడుపు అతన్ని, ఇదిగో ధర్మం వైపుకు నడుపు, ఇట్లా దుర్మార్గాలు చేయనీయబాకు అని అంటే ఒకరు నువ్వు చెప్పోయ్యా అని అంటుంటాడు. ఎందుకంటే వాళ్ళు చెప్తే వాడు వాళ్ళ మీద పడతాడు, ఈయన మాత్రం ఏం అట్లనే ఉంటాడు కూర్చొని. అందుకని అదే ప్రయోగం. అయితే ఇది తెలిసినటువంటి వ్యాసుడు
సరే నేను కాదులే, వస్తాడు మీకు, అదిగో మైత్రేయ మహర్షి ఆయన చెప్తాడులే. ఆ తర్వాత మైత్రేయ మహర్షి వచ్చాడు. కుశల ప్రశ్నలు పూర్తయిపోయినాయి. ఆ తర్వాత మైత్రేయుడు దుర్యోధనుడితో అంటున్నాడు, నాయన దుర్యోధన, పాండవులతో విరోధం పెట్టుకోవద్దు. అది నువ్వు గనక అలా విరోధం పెట్టుకోకుండా పాండవులతో సఖ్యంగా గనుకుంటే నీకు శ్రేయస్కరమే, వారికి శ్రేయస్కరమే, మీ కులానికి కూడా శ్రేయస్కరం అవుతుంది. అలా గనక కాకపోతే మీరందరూ కూడా నష్టపోతారు, కురుకుల వినాశనం జరుగుద్ది. బకాసురుణ్ణి, హిడింబాసురుణ్ణి, కింబీరుణ్ణి సంహరించినటువంటి వాడు, జరాసంధుణ్ణి 27 రోజులు యుద్ధం చేసి 2గా చీల్చి అవతల పారేసినటువంటి వాడు, ఆ భీమసేనుణ్ణి ఎదిరించగలిగినటువంటి వాడు లేరు. కాబట్టి పాండవులతో విద్వేషం ఏదైతే ఉందో దాన్ని మానుకో అని బోధిస్తే, మార్కండేయ మహర్షి బోధిస్తే, మార్కండేయ మహర్షి అంటే ఎన్నో యుగాల నుంచి ఉన్నటువంటి వాడు. దుర్యోధనుడు ఆ మహర్షి మాటను ఏమాత్రం లెక్క చేయకుండా తన త్వరని చరిచి నవ్వుతూ, పరిహాసంగా నవ్వుతూ, తల వంచి కాలితో బొటన వేలితో నేలను రాస్తూ ఉన్నాడు. ఆ తిరస్కార భావాన్ని సహించలేక మహర్షి చేతిలోకి నీటిని తీసుకొని, నీ దర్పానికి తగినటువంటి ఫలితాన్ని పొందుతావు, నీ ద్రోహ బుద్ధి వల్ల మహాయుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో భీమసేనుడి గదాఘాతంతో నీ తొడలు విరగ్గొట్టి వధిస్తాడు అని శపించాడు. దానితో అదిరిపడ్డాడు ధృతరాష్ట్రుడు. మహర్షి పాదాల మీద పడ్డాడు, అనుగ్రహించమని ప్రార్థించాడు. అప్పుడు మహర్షి అంటున్నాడు, నీ పుత్రుడు పాండవుల పట్ల ద్రోహ బుద్ధిని కనుక విడిచిపెడితే, శాంతి వహిస్తే, పాండవులతో సఖ్యంగా ఉన్నట్లయితే నా శాపం అంటదు. అలా కాకుండా పాండవులతో విరోధం కనుక పెట్టుకున్నట్లయితే నా శాపం అప్రతిహతం అని చెప్పి మహర్షి వెళ్ళిపోయాడు. ఇంతవరకు జరిగినటువంటి గాథలో మనం ఈ కర్ణుడి యొక్క మాటల్ని ఒకసారి విశ్లేషించాలి. పాండవులు తిరిగి వస్తారేమో అని దుర్యోధనుడు దుఃఖిస్తూ ఉంటే, వాళ్ళు సత్యప్రతిజ్ఞలు గనక తిరిగి రారయ్యా అన్నాడు శకుని. మరి కర్ణుడు ఏమన్నాడు? సత్యప్రతిజ్ఞలు గనక వాళ్ళు తిరిగి రారు, ఒకవేళ వస్తే వాళ్ళని కపట జూదంలో ఓడిద్దాం అని సలహా ఇచ్చాడు కర్ణుడు. ఈ సలహా దుర్యోధనుడికి నచ్చలేదని తెలిసింది. అలా తెలిసినప్పుడు మనం ఇప్పుడే వెళ్ళి పాండవులను వధిద్దాం, వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, శోకంలో ఉన్నారు, మిత్రులు సహాయకులు ఎవరు లేకుండా ఉన్నారు, కాబట్టి వాళ్ళని వధించడానికి ఇదే సరైనటువంటి సమయం, ఇప్పుడైతేనే మనం జయించగలుగుతాం అన్నాడు కర్ణుడు. ఇది కర్ణుడి యొక్క దుష్ట బుద్ధి. కపట జూదంలో ఓడిస్తాడట. పాండవులు కనుక మధ్యలో తిరిగి వస్తే కపట జూదంలో ఓడిస్తాడట కర్ణుడు. అసలు కపట జూద సూత్రధారి అయినటువంటి వాడు శకునున్నాడు. ఆ శకునికి రాలా ఈ ఆలోచన, కపట జూదంలో ఓడిద్దామలే వస్తే అని ఆ శకునికి రాలా. కానీ కర్ణుడికి వచ్చింది ఈ ఆలోచన. పైగా ఇంకో మాట అంటున్నాడు, పాండవులు అసహాయులై, దీనులై, వనవాసగతులై, క్లేశాలతో ఉన్నప్పుడు, శోకగ్రస్తులై ఉన్నప్పుడు, ఇప్పుడు రథాలతో అస్త్రశస్త్రాలతో వెళ్ళి వాళ్ళ పైన పడితే తప్పకుండా జయం మనకు కలుగుద్ది. ఇది వీరాధి వీరుడని ప్రశంసించబడేటువంటి కర్ణుని యొక్క దుష్ట బుద్ధి. అంటే అవతల వాళ్ళు బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం పోయి జయించాలి. వాళ్ళకి ఆయుధాలు లేకుండా, సేన లేకుండా, సహాయకులు లేకుండా ఉన్నప్పుడు కనుకైతే మనకి విజయం లభిస్తుంది అని చెబుతున్నాడు కర్ణుడు. కాకపోతే ఈ కర్ణుడి యొక్క సలహా విన్నప్పుడల్లా దుర్యోధనుడికి ఏదో ఒకటి జరగాల్సిందే. మరి ఇప్పుడు ఈ సలహా విన్నాడు కదా, విని రథాలతో మరి దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు వీళ్ళందరూ కూడా బయలుదేరారు కదా, పాండవుల్ని ఎట్లయినా హత్య చేయాలి అరణ్యాల్లోంచి బయలుదేరారు కదా. ఆ బయలుదేరినందువల్ల ఏమి జరిగిందయ్యానంటే, ముందుగానేమో వ్యాసుడు వచ్చాడు, ఆ తర్వాతనేమో
వ్యాసుడిని చెప్పవయ్యా అని అంటే కాదు, అదిగో మార్కండేయ మహర్షి వస్తున్నాడని చెప్పాడు, అందుకని ఆ మహర్షి వచ్చాడు. ఆ మహర్షి చెప్పబోతే ఈయనేమో అవమానం చేశాడు, పరిహాసం చేశాడు, అందుకని నీ తొడలు వెరగొట్టి భీముడు నిన్ను సంహరిస్తాడని శాపం పెట్టాడు. అంటే ఇప్పుడు కర్ణుడు ఇచ్చినటువంటి సలహా వల్ల దుర్యోధనుడికి జరిగినటువంటిది ఏమిటంటే మార్కండేయ మహర్షి ద్వారా శాపం వచ్చింది. భీమసేనుడు నీ తొడలు గదాఘాతంతో విరగ్గొట్టి నిన్ను సంహరిస్తాడు అని. వస్త్రాపహరణం సలహా ఇచ్చాడు దుశ్శాసనుడికి. దుశ్శాసనుడు కొంప ముంచాడు. దుర్యోధనుడికేమో కనుసైగ చేశాడు. దుర్యోధనుడు కొంప ముంచాడు. ఇప్పుడు పాండవ వధ సలహాతో దుర్యోధనుడికి శాపప్రాప్తి కలిగించాడు. ఈ విధంగా దుష్టాత్ముడైనటువంటి కర్ణుడు దుర్మార్గాన్ని ఎప్పుడు పడితే అప్పుడు పాపం ఆ దుర్యోధనుడికి ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు అందించేటువంటి వాడు, దుర్మార్గం వైపుకి నడిపించేటువంటి వాడైనటువంటి కర్ణుడు ఎప్పుడు కూడా ఆ దుర్యోధనాదులకి అపకారమే జరిగేటట్లుగానే ఆ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే దుష్టుడి యొక్క ఆలోచనలు కానీ, ఆ దుష్టుడి యొక్క పనులు కానీ ఎప్పుడు కూడా దుష్ట ఫలితాలనే ఇస్తాయి, చెడ్డ ఫలితాలనే ఇస్తాయి, మంచి ఫలితాలు ఇవ్వవు. అవి సర్వనాశనానికి దారితీస్తాయి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే కర్ణుడు దుష్ట చతుష్టయంలో ఏదో ఒకటి కాదు, ప్రప్రథమంగా పేర్కొనదగినటువంటి వాడు అని మనకు అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత కొంతకాలం అంటే చాలా కాలానికి ఘోషయాత్రకై బయలుదేరి దీయించాడు కర్ణుడు. ఇక్కడ కర్ణుడి యొక్క పాత్ర ఏమిటో చాలా మందికి తెలియదు. ఎందుకనంటే గ్రంథాన్ని చదవక సినిమాల్లో చూసి అదిగో అక్కడ ఉన్నటువంటిదే నిజమని అనుకుంటా ఉంటారు. కానీ ఇక్కడ చాలా చక్కగా కొంత చర్చ జరిగింది ముందు. ఆ చర్చ ఏమిటో, ఆ సందర్భంగా కర్ణుడి యొక్క పాత్ర ఏమిటో, కర్ణుడి యొక్క స్వభావం ఏమిటో, అతడి యొక్క బుద్ధి ఎలాంటిదో అవన్నీ కూడా తెలిసేటువంటి చక్కటి అవకాశం ఇదిగో ఈ ఘోషయాత్ర సందర్భంగా ఉంటుంది. పాండవులు వనవాసం చేస్తూ ప్రస్తుతం ద్వైతవనంలో ఉన్నారు. వాళ్ళు శీతోష్ణాలకి తప్పించిపోతూ కృషించిపోయినటువంటి శరీరాలతో దీనులై ఉన్నారని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక బ్రాహ్మణుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడి దగ్గరికి ఎవరైనా వస్తే, అయ్యా నా పాండవులు ఎట్లున్నారయ్యా అని అడుగుతుంటాడు. అంటే వాళ్ళు నాశనం అయ్యారా కాలేదానేమో అసలు లోపల ఉద్దేశం, పైకేమో ఆ పాండవుల మీద చాలా ప్రేమ ఉన్నట్టు నటించాలని కోరిక. అందుకని అయ్యా నా పాండవులు ఎట్లున్నారయ్యా, ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు ఎలా ఉన్నాడయ్యా, అయ్యా నా కోడలు ద్రౌపది ఎలా ఉంది అని పాపం ఇలా అడుగుతూ ఉంటాడు. అడుగుతుంటే పాపం ఆ బ్రాహ్మణుడు చెప్పాడు, ఏం చెప్తాం, ఇప్పటికి దాదాపుగా 10 సంవత్సరాలు గడిచిపోయింది. అరణ్యాల్లో వాళ్ళు ఈ శీతోష్ణాలకి తట్టుకోలేకపోతా ఉన్నారు. దేహం అంతా కృషించిపోతూ ఉంది. వాళ్ళని మనుషులు కూడా కనుక్కోవడానికి వీలు లేకుండా ఉన్నారు. ఇట్లా వనవాస క్లేశాలతోటి వాళ్ళు చాలా కష్టాలు అనుభవిస్తున్నారని చెప్పాడు. అలా చెబితే ధృతరాష్ట్రుడు ఎంతో విలపించాడు. ఇది విన్నటువంటి శకుని కర్ణుడు దుర్యోధనుడు ఉన్నటువంటి చోటికి వెళ్ళి ఈ విషయాన్ని కాస్త వాళ్ళ చెవిలో వేశాడు. ఇప్పుడు దుర్యోధనుడు ఆలోచనామగ్నుడయ్యాడు. ఆహా ఇలా ఉన్నారా అని తెలుసుకున్నాడు. ఎప్పుడైతే దుర్యోధనుడు ఆలోచన చేస్తూ ఉన్నాడో అది గమనించినటువంటి కర్ణుడు దుర్యోధనుడితో ఇలా అంటున్నాడు, ప్రవ్రాజ్య పాండవాన్ వీరాన్ స్వేన వీర్యేణ భారత భుజ్యేమాం పృథివీమేకో దివి శంబరః యథా. ఓ భరతనందన, నీవు నీ పరాక్రమం చేత పాండవుల్ని దేశం నుంచి తరిమి కొట్టి వనవాసులుగా చేశావు. మళ్ళీ చెప్తున్నా, ఓ భరతనందన, నీవు నీ పరాక్రమం చేత పాండవుల్ని దేశం నుంచి తరిమి కొట్టి వనవాసుల్ని చేశావు. ఈయన పరాక్రమం చేత వాళ్ళని పంపించేశాడు. ఇప్పుడు నీవు స్వర్గంలో ఉన్నటువంటి ఇంద్రుడి వలె ఏకఛత్రాధిపత్యంతో రాజ్యాన్ని భోగించు. దివ్యమైనటువంటి ప్రకాశంతో వెలుగొందేటువంటి ఏ రాజ్యలక్ష్మి పూర్వం పాండవుల్ని సేవించిందో ఇప్పుడు ఆ రాజ్యలక్ష్మి ఇప్పుడు సోదర సహితులైనటువంటి నీ అధీనంలోకి వచ్చింది. నీ శత్రువులు
అచిర కాలంలోనే శోకంతో దీనులై దుర్బలులైపోయారు. నీవు నీ బుద్ధి బలంతో యుధిష్ఠిరుని వద్ద నుంచి ఈ సంపదను హరించావు. నీవు నీ బుద్ధి బలంతో ధర్మరాజు దగ్గర నుంచి ఈ సంపదను హరించావు. అందువల్ల ఈ సంపద నీ దగ్గర దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంది. నీవు నీ పురుషార్థంతో బ్రాహ్మణుల వలన సన్మానించబడుతూ రాజుల ద్వారా పూజింపబడుతూ దేవతల్లో సూర్యుడిలాగా ఈ భూమి మీద ప్రకాశిస్తూ ఉన్నావు. మహారాజా, పాండవులు ఇప్పుడు ద్వైతవనంలో ఒక సరోవర సమీపంలో వనవాసులై బ్రాహ్మణులతో కలిసి ఉంటున్నారని తెలిసింది. ఉత్కృష్టమైనటువంటి రాజ్యలక్ష్మిచే సుశోభితుడమైనటువంటి నీవు ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. సూర్యుడు ఎలా అయితే తన యొక్క తేజస్సు చేత ఈ జగత్తు మొత్తాన్ని కూడా తప్పింపజేస్తూ ఉంటాడో అలాగే నీవు పాండుపుత్రులకి అంతటి సంతాపాన్ని కలిగించాలి. ఈ రాజ్యభోగాలు అనుభవిస్తున్నటువంటి నువ్వు అదిగో వాళ్ళకి ఆ తాపం కలిగించాలి. ఇప్పుడు నీవు రాజ్యాధికారి అయి ఉన్నావు. పాండవులు రాజ్య భ్రష్టులై ఉన్నారు. నీవు సంపదలతో తొలతూగుతూ ఉన్నావు. వారు సంపదల లేకుండా హీనులైపోయి ఉన్నారు. నీవు సమృద్ధశాలిగా ఉన్నావు. వాళ్ళు నిర్ధనులై ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏమి డబ్బు లేదు. ఇటువంటి స్థితిలో ఒక్కసారి పాండవుల్ని నీవు చూడాలి. వైభవంతో తొలతూగేటువంటి ఏ పురుషుని యొక్క సంపదల్ని అతడి యొక్క సుహృదులు శత్రువులు చూస్తారో అతడే సబలుడైనటువంటి పరిపూర్ణ పురుషుడు. అతడే అదృష్టవంతుడు. పర్వతం మీద ఉన్నటువంటి వాడు నేల మీద ఉన్నటువంటి మనుష్యుల్ని చూచినట్లుగా అత్యున్నతమైనటువంటి స్థితిలో సుఖ సంతోషాలతో ఉన్నటువంటి నీవు కష్టాలతో క్లేశాలతో దుఃఖాలతో దీనస్థితిలో ఉన్నటువంటి శత్రువుల్ని కన్నులారా దర్శించడం కన్నా ఇక పరమానందం ఏముంటుంది? శత్రువుల యొక్క దీనస్థితిని చూడటం వల్ల కలిగేటువంటి ఆనందం పుత్రలాభం వల్ల కానీ, అంటే బిడ్డలు పుట్టినప్పుడు కానీ, రాజ్యలాభం వల్ల కానీ, ధనలాభం వల్ల కానీ కలగదు. రాజ్యం వచ్చినా డబ్బు వచ్చినా మరి కొత్తగా పెళ్ళైనటువంటి జంటకి పిల్లలు కనుక పుట్టినా వాళ్ళకంత ఆనందం రాదంట. ఎప్పుడు శత్రువుల యొక్క దీనస్థితిని కనుక చూస్తే అదిగో అప్పుడు ఈ ఆనందం వస్తుందట. వల్కలాజనాలు ధరించి నారచీరలు ధరించి వనవాసి అయి ఉన్నటువంటి అర్జునుడిని కళ్ళారా చూస్తే అంతకన్నా పరమానందం ఇంకేముంటుంది? దీనితో మనందరి మనోరథం సిద్ధిస్తుంది. సుందరమైనటువంటి వస్త్రాలు ధరించి సర్వ ఆభరణాలు ధరించి సర్వాలంకార శోభితులైనటువంటి నీ భార్యలు నారచీరలు ధరించి దుఃఖితురాలై ఉన్నటువంటి ద్రౌపదిని గనక చూస్తే ఆ సమయంలో ఆమె అందంగా అలంకరించుకున్నటువంటి నీ భార్యల్ని గనక చూసి తన యొక్క దురదృష్టాన్ని తలుచుకొని తన దైన్యపు బ్రతుకుని నిందించుకుంటుంది. చిచి, ఎందుకు నాకు ఈ బ్రతుకు అని చెప్పి అలా నిందించుకుంటుంది. ఇక ఆమె దుఃఖాన్ని వర్ణించడానికి వీలుండదు. అలాంటి దుఃఖాన్ని మనం ఎప్పుడు చూస్తామో ఆనాడు మన యొక్క చర్యల చేత ద్యూత సభలో పొందినటువంటి దానికన్నా ఎక్కువ వైమనస్యాన్ని దివ్యాలంకార శోభితులైనటువంటి నీ భార్యలను చూసినప్పుడు ఆ ద్రౌపది పొందాలి. సంపదల చేత వంచితులైనటువంటి పాండవులు తమ నిరర్ధకమైనటువంటి జన్మల్ని తలుచుకొని దుఃఖసాగరంలో మునిగిపోవాలి అన్నాడు కర్ణుడు. ఇది వనపర్వం 237వ అధ్యాయంలో ఇది కర్ణుడి యొక్క భాష. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడు చూడండి, ఏం జరిగిందో. కర్ణస్య వచనం శ్రుత్వా, కర్ణుని యొక్క వచనాన్ని విని, కర్ణుని యొక్క మాటలు విని, కర్ణస్య వచనం శ్రుత్వా రాజా దుర్యోధనస్తతః దృష్టే భూత్వా పునర్జీవన ఇదం వచనం అబ్రవీత్. కర్ణుని యొక్క ఈ మాటలు విని దుర్యోధనుడు ముందు ప్రసన్నుడై ఆ తర్వాత దీనుడై ఇలా అంటున్నాడట,
ఏమంటున్నాడో మనకు అక్కర్లా ఇప్పుడు. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటంటే కర్ణుడి యొక్క మాటలు, దాని యొక్క విశ్లేషణ కావాలి. అంటే ఈ కర్ణుడి యొక్క మాటల్లో ఎంత ధర్మం ఉందో, ఎంత అధర్మం ఉందో, ఎంత దుష్టత్వం ఉందో, దుర్మార్గం ఉందో, ఎటువంటి నీచ బుద్ధి ఉందో అనేటువంటి విషయం మనకు కావాలి. మొట్టమొదటి ఏమన్నాడు? దుర్యోధనుడు తన పరాక్రమం చేత పాండవుల్ని వెళ్ళబట్టి వనవాసగతుల్ని చేశాడు. ఎట్లా చేశాడు వనవాసగతుల్ని? శకుని చేత మాయాజూదం ఆడించి ఓడించి పంపించాడు. అంటే శకుని చేత కపట జూదం ఆడించడమే కర్ణుడి దృష్టిలో మరి దుర్యోధనుడి యొక్క పరాక్రమమా? ఏమో అదేనేమో. దుర్యోధనుడి యొక్క పరాక్రమం అంటే అదేనేమో. ఇక దుర్యోధనుడు తన యొక్క బుద్ధి బలంతో పాండవుల సంపదను హరించాడట. అంటే శకుని మాయాపాచికలు దుర్యోధనుడి యొక్క బుద్ధితో, బుద్ధి బలంతో తయారైనయేమో మరి మనకు తెలియదు. ఎక్కడ భారతంలో లేదు. మరి కర్ణుడికి ఏమైనా తెలిసేమో. ఎందుకనంటే మరి వాళ్ళని ఓడించింది ఆ మాయాపాచికలతో కదా. మరి ఆ మాయాపాచికల యొక్క గొప్పతనం మరి దుర్యోధనుడిదేమో. అందుకని నీ బుద్ధి బలంతో అదిగో వాళ్ళని పంపించావన్నాడు. ఇక మూడో విషయం, కష్టాల్లో ఉన్నటువంటి వారిని సుఖాల్లో ఉన్నటువంటి వాళ్ళు చూచి వారికి సంతాపం కలిగించి ఇంకా బాధపడేటట్లు చేయాలట. ఇది కర్ణుడి దృష్టిలో సుగుణం. అంటే ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళని ఇంకా బాధపడేట్టు చేయాలంట సుఖంలో ఉన్నటువంటి వాడు. ఎవరైనా ఏదైనా పుండుగా ఏదైనా లేచి అబ్బో బాధగా ఉందండి, నొప్పిగా ఉందండి అంటే కాస్త ఆనందంగా ఉన్నటువంటి వాడు ఆ పక్కింటి వాడు పోయి కాస్త కారం రాసి రావాలన్నమాట. ఇది ఒక మంచి బుద్ధి, సుగుణం కర్ణుడి యొక్క దృష్టిలో. దీనస్థితిలో ఉన్నటువంటి వాళ్ళను చూస్తే కలిగే ఆనందం అంట పుత్రలాభం వల్ల కానీ, ధనలాభం వల్ల కానీ, రాజ్యలాభం వల్ల కానీ కలగదట. మరి ఆనందాన్ని ఏమంటారంటే పైశాచిక ఆనందం అంటారు. అంటే పిశాచాలు, అంటే మానవులు కాదు, రాక్షసులు కాదు, పిశాచాలు ఏం చేస్తాయంటే ఇట్లాంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాయి. ఎవరికైనా బాధ కనుకుంటే వాళ్ళని సూదులతో గుచ్చి లేకపోతే వాళ్ళ శరీరాన్ని కోసి అలా ఆనందిస్తూ ఉంటారు, వికట తాండవం చేస్తూ ఉంటారు. ఎవరంటే అది పిశాచాలు చేస్తూ ఉంటారు. ఒకవేళ మనుషులు చేస్తే పిశాచాలు లాంటి మనుషులు చేస్తారు, దాన్ని పైశాచిక ఆనందం అని అంటారు. ఇక నారచీరలు గట్టి దీనులై ఉన్నటువంటి అర్జునుడిని, ద్రౌపదిని చూస్తే వాళ్ళ మనోరథం సిద్ధించినట్లేనట. అంటే నారచీరలు గట్టి బాధల్లో కనుకుంటే అటువంటి వాళ్ళని చూస్తే వాళ్ళ మనోరథం అంటే వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ మనోరథం అంటే వాళ్ళ యొక్క కోరిక తీరిపోయినట్టు. అంటే వాళ్ళ యొక్క మనోరథం కూడా పైశాచిక మనోరథమేనమాట. ఇలాంటి దుష్ట లక్షణాలను బట్టి, పైశాచిక ఆనందాన్ని పొందాలనేటువంటి బుద్ధిని బట్టి, తనని నమ్మినటువంటి మిత్రుడిని తప్పుదోవ పట్టించడాన్ని బట్టి కర్ణుడు దుష్టుల్లో అగ్రేసరుడయ్యాడు, దుష్ట చతుష్టయంలో చేరిపోయాడు. కర్ణుడు ఇలా ఘోషయాత్రకి దుర్యోధన్ని ప్రేరేపించడం వల్ల ఏం జరిగింది? ఎందుకంటే కర్ణుడు చేసినటువంటి ప్రతి పని కూడా దుర్యోధనుడికి బాగానే కలిసి వస్తా ఉంది ఇంతవరకు. ఇప్పుడు ఎట్లా కలిసి వస్తుంది అది చూడాలి. ఏమిటంటే చెరపకురా చెడేవని మన చాలామందికి తెలుసు, తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళకి సామెత. చెరపకురా చెడవు అంటే అవతల వాడిని చెడగొట్టాలి అని అంటే వీడే నాశనం అయిపోతాడు. ఆ సామెత ప్రకారం పాండవుల్ని బాధ పెట్టాలని ఘోషయాత్ర నెపంతో వెళ్ళినటువంటి దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణులు చతురంగ బలాలతో వెళ్ళి అక్కడ గంధర్వుల చేత యుద్ధం తటస్థించినప్పుడు ఆ గంధర్వుల యొక్క ధాటికి నిలవలేక ఈ బయలుదేరదీయించినటువంటి కర్ణుడు వికర్ణుడి యొక్క రథమెక్కి పలాయనం చిత్తగించాడు. ఈ కర్ణుడు పాండవుల్ని అవమానించాలని దుర్యోధనుని ఘోషయాత్రకి బయలుదేరదీయించాడు. కానీ అక్కడ గంధర్వులతో యుద్ధం తటస్థించినప్పుడు మిగతా అందరినీ వదిలిపెట్టేసి వాళ్ళ కర్మానికి వాళ్ళని ఈ కర్ణుడు, సహజ కవచ కుండలాలు ఉన్నటువంటి కర్ణుడు
ఆ కవచకుండలాలు ఎప్పుడు కూడా అతనికి అమృతమయాలుగా వాడి ప్రాణాన్ని రక్షిస్తాయి అని తెలుసుకున్నటువంటి కర్ణుడు ఆ గంధర్వుల యొక్క ధాటికి తట్టుకోలేక ఆ గంధర్వులందరూ కూడా చుట్టుముట్టి తీవ్రమైనటువంటి బాణవర్షం కురిపిస్తే రథం భగ్నమైపోయి గుర్రాలు చచ్చిపోయి సారథి మరణించి ఆయుధాలన్నీ కూడా అంతమైపోతే చేసేది లేక ఆ గంధర్వుల యొక్క ధాటిని తట్టుకోలేక వికర్ణుడు రథం ఎక్కి పారిపోయాడు. అయితే దుర్యోధనుడు మాత్రం కర్ణుడిలా పారిపోకుండా ధైర్యంతో గంధర్వులను ఎదిరించి పోరాడాడు. కాకపోతే ఆ గంధర్వులు దుర్యోధనుని ఓడించి ఆ దుర్యోధను యొక్క సోదరుల్ని ఓడించి ఆ దుర్యోధనుని సోదరుల్ని వాళ్ళ యొక్క భార్యల్ని, ఎందుకంటే ఇప్పుడు భార్యలను ఎందుకనంటే ఆ భార్యలంటే బాగా అందమైనటువంటి వస్త్రాలు కట్టుకొని సర్వ అలంకారాలు కూడా పెట్టుకొని అన్ని ఆభరణాలు ధరించి వాళ్ళని తీసుకొని వచ్చారు. ఎందుకంటే ద్రౌపది దేవినంట వీళ్ళు చూడాలంట, వీళ్ళనేమో ద్రౌపది దేవి చూడాలంట, చూసి నా కర్మ ఎట్టయింది, నా గ్రహచారం ఎట్టయిందని ఆ ద్రౌపది దేవి ఏడుస్తుండాలట. అలా ఏడుస్తుంటే వీళ్ళు చూసి ఆనందించాలట. అందుకోసమని తెచ్చారు. తీసుకొస్తే ఇప్పుడు వీళ్ళని కూడా కట్టేసి తీసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎందుకు వచ్చింది తెలుసు కాబట్టి ఆ గంధర్వులకి ఈ భార్యలతో సహా ఈ దుర్యోధన సోదరుల్ని దుర్యోధనుడిని బంధించేసి ఆకాశ మార్గంలో తీసుకొని వెళుతూ ఉంటే ఈ సైన్యంలో కొంతమంది వెళ్ళి ఆ పక్కనే యజ్ఞదీక్షలో ఉన్నటువంటి ధర్మరాజుతో చెప్పారు, అయ్యా ఇదిగో ఇది జరిగింది, ఇప్పుడు వాళ్ళని నువ్వే రక్షించాలి అని. అప్పుడు ధర్మరాజు ఆ భీమార్జునులతో మాట్లాడుతున్నాడు. భీముడేమో ససేమిరా అంటున్నాడు, కాగల కార్యం ఏదో గంధర్వులు ఇచ్చారు, ఇంకా మనం ఏం జోక్యం చేసుకోవక్కర్లేదు, మనం మెదలకుండుకున్నాం, నువ్వేం మాకేం చెప్పబాకమన్నాడు. అదే అట్లా కాదు, మీరు పోవాల్సిందేని అంటున్నాడు. ఇలా వీళ్ళ మధ్య చర్చ జరుగుతూ ఉంటే అప్పుడే దుర్యోధనుడు వాళ్ళ పైకి తీసుకెళ్తా ఉంటే అప్పుడు ధర్మరాజు కనపడుతున్నాడు కింద. అప్పుడు దుర్యోధనుడు స్వయంగా ధర్మరాజుతో అంటున్నాడు, అన్నా ఇదిగో మా అందరినీ కూడా కట్టేసి తీసుకొని వెళ్తున్నారు గంధర్వులు, ఇదిగో కురువంశ స్త్రీలను కూడా తీసుకొని వెళ్తున్నారు, నువ్వే ఎలాగైనా సరే మమ్మల్ని కాపాడాలి అని కేక వేశాడు. అప్పుడు భీమార్జునుల్ని పంపించి ధర్మరాజు వాళ్ళని విడిపించడం జరిగింది. స్వయంగా దుర్యోధనుడు ధర్మరాజును ప్రార్థించినటువంటి విషయం తెలుగు భారతంలో లేకపోవటాన సినిమాల్లో కూడా ఉన్నా కూడా సినిమాల్లో పెట్టేవాళ్ళు కాదనుకోండి, అలా ఉండటాన ఆంధ్రదేశంలో ఎవరికి తెలియదు. కానీ ఇది మాత్రం సంస్కృతంలో మాత్రం చక్కగా ఈ విషయం కూడా ఉందన్నమాట. సరే, అలా గంధర్వుల దుర్యోధనాదుల్ని బంధించి తీసుకొని ధర్మరాజు దగ్గరికి రావటం, అప్పుడు ధర్మరాజు వాళ్ళని బంధ విముక్తులు చేసి పంపించడం జరిగిపోయింది. ఈ ఘోరమైనటువంటి అవమానాన్ని భరించలేక దుర్యోధనుడు తిరిగి వచ్చేటువంటి దారిలో ప్రాయోపవేశానికి కూర్చున్నాడు. అంటే నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష. అంటే కర్ణుని యొక్క ఈ దుష్ట కార్యం వల్ల దుర్యోధనుడు మరణించడానికి సిద్ధమయ్యాడు. ఒక్కొక్కసారి శాపాలు వస్తున్నాయి, ఇప్పుడేమో మరణించడానికి సిద్ధపడిపోయాడు. దీన్ని బట్టి కర్ణుడు ఏమి చేసినా, ఏమి మాట్లాడినా, ఏ సలహా ఇచ్చినా అది దుర్యోధనుడి యొక్క ప్రాణానికి ఎసురు పెడుతుంది అని చెప్పి మనకి స్పష్టమవుతా ఉంది. ఇలా దుష్ట చతుష్టయంలో కర్ణుడు ప్రధాన పాత్రధారి అయ్యాడు. ఇక కర్ణుడి యొక్క మరొక దుర్మార్గపు వ్యవహారంలో మళ్ళీ దుర్యోధనాదులకి ఏ అవమానం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. అదేమిటనంటే పాండవులు శాపహతులు కావాలని దుర్వాసుని రెచ్చగొట్టి పంపించడం. సూర్యుని యొక్క అనుగ్రహం వల్ల లభించినటువంటి అక్షయ పాత్రతో పాండవులు బ్రాహ్మణుల్ని సంతృప్తిపరుస్తూ అనేకమైనటువంటి కష్టాలను సహిస్తూ కాలం గడుపుతూ ఉన్నారని తెలుసుకున్నటువంటి కర్ణ దుర్యోధనులు అంటే ఘోషయాత్ర తర్వాత ఇక మళ్ళీ పోవటానికి ధైర్యం చాల. అందుకని దురాలోచన చేస్తూ ఉంటే ఒక రోజున 10,000 మంది శిష్యుల్ని వెంట పెట్టుకొని ముక్కోపోయినటువంటి దుర్వాస మహర్షి వచ్చాడు దుర్యోధనుడి దగ్గరికి. దుర్యోధనుడు ఆయనకు అనేకమైనటువంటి సపర్యలు చేస్తూ ఉన్నాడు.
ఆయన్ని బాగా సంతోషపెట్టాడు దుర్యోధనుడు. దుర్యోధనుడి యొక్క సేవలకి మెచ్చి దుర్వాస మహర్షి వరం కోరుకోమన్నాడు. ఇలాంటి వరాన్ని మహర్షి నుంచి పొందాలనేటువంటి ఉద్దేశంతోనే ఇంతకుముందే కర్ణుడు, శకుని మొదలైనటువంటి వాళ్ళతో ఆలోచించి దుర్యోధనుడు ఈ వ్యవహారం చేస్తున్నాడు, ఈ సేవలు చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే కోరుకోమని అన్నాడో అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, ఓ మహాత్మా, మా వంశంలో జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు అయినటువంటి ధర్మరాజుకి నీవు అతిథివి కావాలి. ఇప్పుడు నాకెట్లా అయ్యావో అలాగనే ఈ 10,000 మంది శిష్యులతో మహాత్ముడైనటువంటి ఆ ధర్మరాజుకు కూడా అతిథివి కావాలి. అది కూడా సౌశీల్యవతి ద్రౌపది బ్రాహ్మణులని పతుల్ని భోజనంతో తృప్తి పెట్టిన తర్వాత తాను కూడా భుజించిన తర్వాత అప్పుడు నీవు అతిథివి కావాలి. ఇది నా కోరిక అన్నాడు దుర్యోధనుడు. దుర్వాస మహర్షి అలాగేనని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడి యొక్క చేయి పట్టుకొని, కృతార్థులమైపోయాం, ఇక మన కోరిక నెరవేరింది, మనం డైరెక్ట్గా చేయలేనటువంటి పని ఇప్పుడు ఇండైరెక్ట్గా ఇదిగో ఈ దుర్వాసుడి ద్వారా మనం చేయిస్తాం. ఈ దెబ్బతో దుర్వాసుడి యొక్క శాపానికి పాండవులు హతులైపోతారు అని అంటే ఈ కర్ణుడు అంటున్నాడు, సోదర సహితుడైనటువంటి దుర్యోధనుడితో సంతోషిస్తూ కర్ణుడు ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? దిష్ట్యా కామః సంవృత్తో దిష్ట్యా కౌరవవర్ధనే దిష్ట్యా తే శత్రవో అన్న దుస్తరే వ్యసనార్ణవే దుర్వాస క్రోధజేవకినే పతితా పాండునందనాః స్వైరేవ తే మహాపాపైః గతావై దుస్తరం తమః. ఓ కురునందన, అదృష్టవశాత్తు మన యొక్క కోరిక నెరవేరింది, మహాభాగ్యం, నీవు వర్ధిల్లుతావు, నీ శత్రువులు అపారమైనటువంటి దుఃఖ సాగరంలో మునిగిపోతారు. ఆహా, ఇది ఎంతటి అదృష్టం, ఎంతటి సౌభాగ్యం! పాండవులు దుర్వాస మహర్షి యొక్క క్రోరాగ్యంలో పడిపోయినట్లే తాము చేసినటువంటి మహాపాపాలను బట్టే వాళ్ళు దుస్తరమైనటువంటి నరకంలో పడిపోయారు. ఎవరు? పాండవులు. పాండవులు చేసినటువంటి మహాపాపాలను బట్టి వాళ్ళు ఈ నరకంలో పడిపోయారట. పాండవులు మహాపాపం చేశారంటున్నాడు ఈ కర్ణుడు. పాండవులు మహాపాపాలు ఏమి చేశారో మరి. వారణావతానికి వెళ్ళండి అయ్యా అంటే వెళ్ళటమా వారు చేసిన మహాపాపం? అర్ధరాజ్యంగా కీకారణ్యంతో కూడుకున్నటువంటి ఖాండవ ప్రస్థాన్ని ఇచ్చి పొమ్మంటే పోవటమా? లేక పాండవులు సర్వసంపదలతో తొలతూగుతూ ఉంటే చూసి సహించలేక వాళ్ళ యొక్క సంపదల్ని హరించాలనుకొని మాయాజోదానికి ఆహ్వానిస్తే వచ్చి ఆడి ఓడిపోవటమా పాండవుల యొక్క మహాపాపం? అరణ్య అజ్ఞాతవాసాలు పణంగా కపట జోదంలో ఓడిపోయి అరణ్యాలకు వెళ్ళిపోవటమా పాండవుల మహాపాపం? అరణ్యాల్లో కూడా వాళ్ళని ప్రశాంతంగా ఉండనీయకుండా వాళ్ళని హీనపరిచి వాళ్ళని ఎగతాళి చేయాలని, వాళ్ళ ఎదుటి తమ యొక్క ఆధిక్యతని గొప్పతనాన్ని చాటుకోవాలని ఘోషయాత్ర నెపంతో వెళ్ళి గంధర్వులతో తటస్థించినటువంటి యుద్ధంలో ఓడిపోయి బందీలైపోయి ఆఖరికి దుర్యోధనాదులు తమ భార్యలతో సహా బందీలైనప్పుడు ధర్మరాజు విడిపించి పంపించడమా పాండవుల యొక్క మహాపాపం? ఏం పాపాలు చేశారు? పాపాలు చేసింది పాండవుల లేక ఈ దుష్ట చతుష్టయమా? ఈ కర్ణుడితో కూడుకున్నటువంటి దుర్యోధన దుశ్శాసన శకునుల? ఎవరు దుర్మార్గులు, ఎవరు దుష్టులు? ప్రత్యక్షంగా పాండవుల్ని ఎదుర్కోలేక దుర్వాసుడి ద్వారా పాండవుల్ని శాపగతుల్ని చేయటానికి ఎత్తినటువంటి ఎత్తు ఇదొక వీరత్వమా, ఇదొక పరాక్రమమా? ఇది దుర్జనత్వమా, దుష్టత్వమా, ఇదేమైనా సజ్జనత్వమా?
శత్రువులు దుఃఖసాగరంలో మునిగిపోయారని సంతోషిస్తున్నాడు కర్ణుడు. శత్రువులు దుఃఖసాగరంలో మునిగిపోయారని సంతోషించేటువంటి ఈ కర్ణుడు పుణ్యాత్ముడా, సజ్జనుడా, పాండవులు పాపాత్ములా? అది నోరా లేక తాటి పర్రా? నిజంగా పాండవుల్ని పాపాత్ములు అంటున్నాడే, ఏం చేశారు? విషం పెట్టి చంపడానికి ఏమైనా ప్రయత్నం చేశారా దుర్యోధనాదుల్ని ఎప్పుడన్నా? భీముడికి విషం పెట్టినా, గంగలో దోయించినా, మళ్ళీ భీముడు ఎప్పుడైనా సరే దుర్యోధనుడికి కానీ వాళ్ళ సోదరులకు కానీ ఎవరికైనా అపకారం తలపెట్టాడా? పాండవులు ఎప్పుడైనా వాళ్ళకి విషం పెట్టాలనుకున్నారా? లేకపోతే ఏమైనా ఇంట్లో పెట్టి నిప్పు పెట్టాలనుకున్నారా? లేకపోతే మాయాజలంలో సర్వసంపదలు హరించాలనుకున్నారా? అరణ్యాల్లో కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని చూసి పరిహాసం చేయాలనుకున్నారా? ఏం పాపం చేశారట వాళ్ళు? పాపాత్ములా? మహాపాపం చేశారట, మామూలు పాపం కాదట. పాండవులు మహాపాపం చేశారు. వాళ్ళ పాపానికే ఇదిగో ఈ ఫలితం అనుభవించబోతున్నారు. ఏం ఫలితం అనుభవించారో మనకు తెలుసు పాండవులు. ఎందుకంటే పాండవులు వాళ్ళు అనుభవించిన దుర్వాసులు అనుభవించాడు, ఆ పోయినటువంటి దుర్వాసులు అనుభవించాడు. మళ్ళీ ఎప్పుడు కూడా భక్తులతో పెట్టుకోకూడదు అని బుద్ధి తెచ్చుకొని వెళ్ళిపోయాడు. ఎన్ని రకాలుగా అన్యాయాలు చేసినా, మోసాలు చేసినా, చంపాలనుకున్నా, చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఎందుకు బెడిసి కొడతా ఉన్నాయి? మహాభారతంలో దుష్టుల్లోకెల్లా దుష్టుడు కర్ణుడని, దుష్ట చతుష్టయంలో అతి ముఖ్యుడని, అగ్రేసరుడని మనకి రుజువు కావడం లేదా? అంతేకాకుండా యుద్ధరంగంలో కూడా ఒక చాలా గొప్ప పని ఒకటి చేశాడు కర్ణుడు. 13వ రోజు యుద్ధంలో పద్మవ్యూహంలో ప్రవేశించినటువంటి అభిమన్యుడిని చేతిలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ భగ్నమైపోతే, రథం భగ్నమైపోతే, సారథి చనిపోతే, ఆయుధాలన్నీ లేకపోతే, చివరికి ఆ రథం యొక్క చక్రాన్ని పట్టుకొని దానితో చుట్టూ ఉన్నటువంటి సేనలందరినీ కూడా హతం చేస్తూ ఉంటే, అప్పుడు ఏం చేశాడు ఈ కర్ణుడు? ద్రోణాచార్యుడి యొక్క సలహాతో కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, కర్ణుడు, ఈ కర్ణుడు కొడుకు వృషసేనుడు వీళ్ళందరూ కలిసి వెనక నుంచి వచ్చి అతడి చేతిలో ఉన్నటువంటి చక్రాన్ని భగ్నం చేశాడు కర్ణుడు. ఆ తర్వాత మరొకళ్ళు ఒక బాణం వేశారు, ఇంకొకళ్ళు ఇంకో బాణం వేశారు. అన్ని వైపుల నుంచి బాణాలు వేసి ఆ అభిమన్యుడిని హతం చేశాడు. దానికి ప్రధానమైనటువంటి సూత్రధారి ఈ కర్ణుడు. ఎంతటి సత్యం, ధర్మం మాట్లాడే పుణ్యాత్ముడు ఈ కర్ణుడు గనకనే ఆ కర్ణుడికి దుష్ట చతుష్టయంలో ఇంత ఉత్తమమైనటువంటి పేరు రావటం జరిగింది. ఇక కర్ణుడు దుష్టుడు మాత్రమే కాదు, గొప్ప వాచాలుడు. ఇంతవరకు దుష్టత్వంలోనే కొంత వాచాలత్వం కూడా వచ్చింది. ఎందుకంటే పాండవుల్ని పాపాత్ములు అంటాం వాచాలత్వం అన్నమాట. కానీ ఇక్కడ దుష్టత్వం ఉంది కాబట్టి చెప్పుకున్నాం, వాచాలత్వం కూడా ఉంది. అయితే ప్రత్యేకంగా కర్ణుడి యొక్క వాచాలత్వాన్ని గురించి మనం చెప్పుకోవాల్సి ఉంది. అదేమిటో మనం రేపు తెలుసుకుందాం.